వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మంత్రుల పనితీరు అంతగా బాలేదు, ఖచ్చితంగా మార్పు రావాల్సిందే. అలాగే కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు, అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఏవైతే ఉంటాయో, అంటే కేంద్రం ప్లస్ రాష్ట్రం రెండూ కూడా పెట్టుకునేటువంటివి. సో ఆ పథకాలకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు తీసుకురావడంలో మంత్రులందరూ కూడా ఫెయిల్ అవుతున్నాం. డెఫినెట్గా ఇదంతా రావాలి. నెలకి ఒక రోజు ఢిల్లీ వెళ్ళినంత మాత్రాన్ని ఏమవుతుందో, 1-2 రోజులు ఢిల్లీలో ఉండి అక్కడ ఈ నిధులు తీసుకురావడానికి, ఈ కార్యక్రమాలకు సంబంధించి చేయడానికి మంత్రులకు వచ్చిన నొప్పేంటి, ఎక్స్పీరియన్స్ వస్తుంది కదా అక్కడికి వెళ్ళి చేయడానికి అని చెప్పి మొత్తం అందరికీ కూడా క్లాస్ పీకారు. అలాగే మంత్రులకు సంబంధించినటువంటి ఈ రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఎవరి పనితీరు ఎలా ఉంది, ఎవరి దగ్గర ఫైళ్ళు ఏ విధంగా మూవ్ అవుతున్నాయి, ఎంత టైం పడుతుందని. దీంట్లో ఫస్ట్ ప్లేస్లో డోలా బాలవీరాంజనేయ స్వామి గారు నిలిచారు. లాస్ట్ ప్లేస్లో మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు నిలిచారు. ఇప్పటివరకు ఎవరెవరు ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారు, ఎంత టైం పట్టిందనేది చూస్తే ఒక్కొక్క ఫైల్కి సంబంధించి 2024 జూలై 15 నుంచి 2025 డిసెంబర్ 9 వరకు సగటు సమయం ఒక్కొక్క ఫైల్కి ఎంత తీసుకున్నారు. డోలా బాలవీరాంజనేయ స్వామి 651 ఫైల్స్ 2 రోజుల 41 నిమిషాల సమయం ఒక్క ఫైల్కి పట్టింది. ఈ ప్రాసెస్ ఇలాగే ఉంటుందండి. ఈ రోజులు నిమిషాలు మీరు చూసుకోండి. నిమ్మల రామానాయుడు 1546 ఫైల్స్ 2 రోజుల 7 గంటలు. ఎన్ఎండి ఫారూక్ 1512 ఫైల్స్ 2 రోజుల 9 గంటల 59 నిమిషాలు, అంటే దాదాపుగా రెండు రోజుల 10 గంటలు పట్టింది. బీసీ జనార్దన్ రెడ్డి 1091 ఫైల్స్ 3 రోజుల 21 నిమిషాలు. పొంగూరు నారాయణ 2474 ఫైల్స్ 3 రోజుల 8 గంటల 12 నిమిషాలు. నారా చంద్రబాబు నాయుడు 6653 ఫైల్స్ 3 రోజుల 8 గంటల 18 నిమిషాలు. ముఖ్యమంత్రి గారికి 3 రోజులు పడుతుంది ఒక్కొక్క ఫైల్కి, 3.5 దగ్గర. తర్వాత కందుల దుర్గేష్ 316 ఫైల్స్ 3 రోజుల 9 గంటల 30 నిమిషాలు. సత్యకుమార్ యాదవ్ 3061 ఫైల్స్ 3 రోజుల 13 గంటల 30 నిమిషాలు. నారా లోకేష్ 3669 ఫైల్స్ 3 రోజుల 14 గంటల 10 నిమిషాలు. కొండపల్లి శ్రీనివాస్ ఎంఎస్ఎంఈలో 269 ఫైల్స్ 4 రోజుల 4 గంటల 53 నిమిషాలు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మొత్తం 2001 ఫైల్స్ 4 రోజుల 9 గంటల 43 నిమిషాలు. ఎస్ సవిత 651 ఫైల్స్ 4 రోజుల 19 గంటల 4 నిమిషాలు. అనగాని సత్యప్రసాద్ 2269 ఫైల్స్ 4 రోజుల 21 గంటల 10 నిమిషాలు. ఆనంద్ రామనారాయణ రెడ్డి 803 ఫైళ్ళు 5 రోజుల 19 గంటలు. అచ్చెన్నాయుడు 2719 ఫైళ్ళు 5 రోజుల 22 గంటలు. గొట్టిపాటి రవికుమార్ 530 ఫైళ్ళు 6 రోజుల 8 గంటలు. టీజీ భరత్ 548 ఫైళ్ళు 7 రోజుల 3 గంటలు. అంటే టీజీ భరత్ గారి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరివి కూడా 2 వారాల టైం పడుతుంది ఒక్కొక్క ఫైల్ క్లియర్ అవ్వడానికి. దీంట్లో 2 వారాల కంటే, అంటే వారం నుంచి 2 వారాలు పట్టే వాళ్ళు ఎవరున్నారంటే టీజీ భరత్ 548 ఫైళ్ళు, వాసన్శెట్టి సుభాష్ 711 ఫైల్స్, ఈయన కూడా వారం రోజులు. గుమ్మడి సంధ్యారాణి 545 ఫైల్స్ 8 రోజుల 8 గంటలు. వంగలపూడి అనిత హోమ్ మినిస్టర్ 2701 ఫైల్స్ 8 రోజుల పైన పడుతోంది. కొలుసు పార్థసారథి 321 ఫైల్స్ 8 రోజుల 18 గంటలు. నాదెండ్ల మనోహర్ 325 ఫైళ్లు 9 రోజులు. పయ్యావుల కేశవ్ 1586 ఫైళ్లు 11 రోజులు. కొల్లు రవీంద్ర 912 ఫైళ్లు 15 రోజులు. మండిపల్లి రామప్రసాద్ రెడ్డి 669 ఫైళ్లు 15 రోజుల సమయం. అలాగే 1000 కంటే పైన ఫైళ్లు ఈ సంవత్సరంలో ఈ కాలంలో క్లియర్ చేసినటువంటి వాళ్ళ లిస్టు మనం చూసినట్టయితే 1000 కంటే పైన పయ్యావుల కేశవ్ గారు 1500 ఉన్నారు. వంగలపూడి అనిత 2000. తర్వాత అచ్చెన్నాయుడు గారు 2719 ఫైల్స్. అనగాని సత్యప్రసాద్ గారు 2269 ఫైళ్ళు. పవన్ కళ్యాణ్ గారు 2000 ఫైళ్ళు. లోకేష్ 3669 ఫైళ్ళు. సత్యకుమార్ యాదవ్ గారు 3061 ఫైళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అత్యధికంగా టాప్ ఆన్ లిస్ట్ ఎన్ని ఫైళ్ళు క్లియర్ చేశాను దగ్గర, అంటే ముఖ్యమంత్రి కాబట్టి డెఫినెట్గా ఉంటాయి, 6653 ఫైళ్ళు. పొంగూరు నారాయణ గారు 2474. ఎన్ఎండి ఫరూక్ 1512. బీసీ జనార్దన్ రెడ్డి 1091. రామానాయుడు గారు 1546 ఫైళ్ళు. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి డోలా బాలవీరాంజనేయ స్వామి గారికి 651 ఫైల్స్ మాత్రమే వచ్చాయి. అత్యల్పంగా ఉన్న ఫైల్స్ చూసినట్టయితే నాదెండ్ల మనోహర్ గారు ఒక 325, ఆయన కంటే తక్కువ 321 కొలుసు పార్థసారథి ఇలా ఉన్నారు. 200 లిస్టులో 200 ఫైల్స్లో కొండపల్లి శ్రీనివాస్ గారు అత్యల్పం. ఆయనకున్నటువంటివి 269 ఫైల్సే ఆయనకున్నాయి. కానీ ఆయనకి పట్టేటువంటి సమయం 4 రోజుల 4 గంటల సమయం పడుతుంది ఒక్కొక్క ఫైల్కి కూడా. సో ఇలాగ మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఉంది. బట్
మంత్రులు మారాల్సిందే, ఢిల్లీకి వెళ్లాల్సిందే, కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించి నిధులన్నీ వీటిని కూడా తెచ్చి తీరాల్సిందే అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. చూద్దాం మరి ఇప్పటికైనా మార్పు వస్తుందా, లేదా దీని మీద ఏమైనా క్లాసెస్ తీసుకున్నటువంటి అవకాశం ఉందా, ఎలాగా దీనికి ప్రణాళిక రచిస్తుంది కూటమి ప్రభుత్వం అనేది వేచి చూడాల్సింది. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.